నేర్చుకున్న తర్వాత ఈ కడుపుకి ఎంత పెట్టావన్నది వాడు చూడడు. ఇంతమంది కలిసి ఏకకంఠంతో దశరథ మహారాజు గారిని ఆశీర్వచనం చేస్తున్నారు. ఇటువంటి ఆశీర్వచనం జరిగింది కనుకనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంచుకున్నాడు, నేను దశరథ మహారాజు గారికి కొడుకుగా పుడతాను అని. ఇంత ధర్మం పాటించాడు కనుక, ఇంత జాగ్రత్తగా 10 మందికి పెట్టాడు కనుక, ఇంత జాగ్రత్తగా యజ్ఞయాగాదులు నిర్వహించాడు కనుక కీర్తివంతుడయ్యాడు దశరథ మహారాజు గారు. సరే, ఆ లోపల యాగశాల పరమాద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. ఆ యాగశాల నిర్మాణం చేసేటప్పుడు ఏ శాఖ వారైతే ఆ శాఖ వారికి తగినట్టుగా అక్కడ యూపస్తంభములని, ఆ యూపస్తంభములు ఉంటాయి. ఆ యూపస్తంభములను పాతేటప్పుడు 21 యూపస్తంభములతో కూడినటువంటి యాగశాల నిర్మాణం చేస్తారు. అంటే యాగశాలలో 21 యూపస్తంభములు ఉంటాయి. మారేడు కర్రలతో చేసినటువంటివి 6 యూపస్తంభములు ఉంటాయి. మోదుగు కర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. చండ్రకర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. అక్కడికి 18. దేవదారుతో చేసినటువంటివి 2 ఉంటాయి. శ్లేష్మాతక కర్రతో చేసినటువంటిది 1 ఉంటుంది. 21 యూపస్తంభములను కడతారు. అంటే ఆయన శుక్ల యజుర్వేద శాఖకి చెందినవాడు దశరథ మహారాజు గారు. అందుకని దానికి అనుగుణంగా అక్కడ అగ్నిని పెట్టేటటువంటి ఆ వేదిని కూడా నిర్మాణం చేశారు. చేసి ఆ 21 యూపస్తంభములను కూడా బంగారముతో అలంకారం చేశారు. వాటికి వస్త్రములు కట్టారు. కట్టి దానికి 8 వేపుల అంచులు ఉండేటట్టుగా శిల్పులు వాటిని అందంగా చెక్కారు. ఒక యూపస్తంభమునకు మధ్య బారెడు దూరం ఉండాలి. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండేటట్టుగాను చక్కగా చెక్కారు. హోమం జరుగుతుంటే హవిస్సు ఇంత పిసరు కూడా వేదికి బయట పడేది కాదుట. అంత అందంగా యాగం చేశారు. యాగాలు చేశాం అనేటప్పుడు యాగం చూస్తుంటే, యాగం తెలియని వాడికి కూడా ఆ మంత్రం నడుస్తుంటే, స్వాహ అనేటప్పటికీ ఆ హవిస్సు వేస్తుంటే, నెయ్యి పడుతుంటే, అగ్నిహోత్రం జ్వలిస్తుంటే చూసినటువంటి వాడికి అమ్మ బాబోయ్ ఏమి యాగం రా అని 2 చేతులతో ఇలా నమస్కరించేయాలి. అలా చేసేవారు పూర్వం. అంత అద్భుతంగా యాగం జరుగుతోందిట. ఈ యూపస్తంభములన్నింటినీ పాతారు. ఆయా దేవతలకు ఏ ఏ స్వరూపాల్ని తీసుకొచ్చి అక్కడ కట్టాలో అలా కొన్ని అరణ్య మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని గృహాలలో ఉండేటటువంటి మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని జలచరాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పక్షుల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పావుల్ని తీసుకొచ్చి